వీడికి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు. గట్లనే మేడం. మర్యాదగా చెప్తున్నా, నాకు ఈ మటర్కు సంబంధం లేదు. నీకు లేకపోతే నాకున్నదా రాబాయ్? రే చెంచా, నువ్వు నోర్మై. ఇదిగో ఇన్స్పెక్టర్, చేసిన పనిని చేయలేదని చెప్పడం ఈ సుక్కులకు అలవాట్లేదు. అది తప్పైనా సరే ఒప్పైనా సరే చెప్పడం నా అలవాటు. గుర్తు పెట్టుకో. గుర్తు పెట్టుకోవడానికి ఇదేమైనా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అనుకున్నావరా? పక్షవాతం వచ్చిన వాడిని చంపడం గొప్ప అనుకుంటున్నారా బద్మాష్? అబ్బా, నేను చంపలేదు 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 చంపలేదు. చంపినావు, నువ్వే చంపినావు. శుక్లన్న. సదాశివం, ఈ వేస్ట్ గాడైన వర్స్ట్ ఫెలో నీకన్నా. ఇంకోసారి అన్నా అన్నావంటే వాడితో పాటు నిన్ను కూడా లోకప్లో వేయాల్సి వస్తుంది. డిపార్ట్మెంట్ వాళ్ళే ఇలాంటి బెదవల్ని అన్నా తంబి అనబట్టే ఇలా చులకనైపోయావు. సారీ మేడం. చూడు ఇన్స్పెక్టర్ అమ్మా, ఆ ముసలోడి స్థలం కబ్జా చేయడం నిజం. నా ప్రమేయం అంతవరకే, కానీ అతన్ని చంపాలనుకోలేదు. ఇది నిజం. చూడు, నన్ను ఇరిటేట్ చెయ్యొద్దు. మర్యాదగా నిజం చెప్పు, లేదంటే 3rd డిగ్రీ ఇవ్వాల్సి వస్తుంది. నా మాట నమ్మండి, చెయ్యని నేరానికి శిక్ష. అరే చూప్, చెయ్యని నేరమా? అసలు నువ్వు చెయ్యని నేరం ఏముందిరా? జేబులు కొట్టిన దగ్గర నుంచి ఎదిగిన వాడివి. నీ ట్రాక్ రికార్డ్ అంతా నా దగ్గర ఉందిరా. నువ్వెక్కడికి పోతావు? మీకు దండం పెడతారా? నేను చెయ్యలేదురా. ఇగో, నువ్వు ఎంత నెత్తి నోరు కొట్టుకున్న ఉపయోగం లేదు గాని అన్ని బంద్ చేసుకొని కూర్చో. నమస్తే మేడం. ఏ లాయరు, ఎంతసేపు అయ్యా? ఆ హత్యని చేయలేదు చెప్పవయ్యా. సారీ, నేను బెయిల్ మాత్రం ఇవ్వడానికి వచ్చాను, మీకు వత్తాసు పలకడానికి రాలేదు. ఏమైందిరా మీకు? అందరూ ఇట్లా ఎదురు తిరుగుతున్నారేంట్రా? మేడం, ఇదిగోండి బెయిల్ పేపర్స్. ఏంటి, కొంప తీసి నన్ను కూడా సెల్లో వేసి కుమ్ముద్దా ఏంటి? ఏంది చదివేది? ఇప్పటికి 100 సార్లు బెయిల్ తీసుకున్నా. అందులో ఏమి రాసి ఉంటుందో చెప్పమంటావా? సీను మేడం, వాణ్ణి నోరెత్తద్దని చెప్పు, లేదంటే బెయిల్ గంట ఆలస్యంగా ఇచ్చి ఆ గంట. అర్థమైంది, సంతకం పెట్టమని చెప్పరా సీను. రేయ్ రేయ్, రాయంట్రా? వీడిని తమ్ముడా బామ్మర్దా? టంగు స్లిప్ అయిందని చెప్పవా లాయరు. సీను, వీడిని రిలీజ్ చేయి. పద లాయరు. హలో, ఆ? ఆగు. నిన్ను బయటకు తెప్పించింది బయటకు పంపించడానికి కాదు, మరి ఆ పేపర్స్ తీసి నాకు ఇవ్వడానికి. కుక్కను కొట్టినట్టు కొట్టేసింది దొంగమండ. అబ్బా, అయ్యో, అమ్మా, ఓ అమ్మా. అబ్బా, కళావతి, ఇందా కొట్టడం ఎందుకు, ఇప్పుడు జెండు బాబు రాయటం ఎందుకే? భర్త అవా అవా భర్త అనే జ్ఞానం కూడా లేకుండా ఇష్టం నుండి కొట్టేసావే, నీకేమైనా న్యాయంగా ఉందా? న్యాయం అన్యాయం గురించి నాకు చెప్తావా? భరించవాడే భర్త. అయ్యో బాబోయ్, ఈ చిన్న దెబ్బలకే తట్టుకోకపోతే ఎలా? అలా బయటికి వెళ్ళి చూడు కామ్రేడ్. మొగుళ్ళని ఫుట్బాల్ ఆడే భార్యలున్నారు, వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా సాధ్విని. కావాలంటే మన అమ్మని అడుగు, అమ్మడు ఇంకా రాలేదు కదా. అదిగో మాటల్లోనే వచ్చింది. అబ్బా, చూసావా అమ్మడు, మీ అమ్మ తిట్టుని తిట్టకుండా కొట్టకుండా కొళ్ళ కొట్టేసిందమ్మా. ఏంటమ్మడు మాట్లాడవు?
మీ అమ్మ నన్ను సావు బాధేసిందే. అమ్మడో ఏంటమ్మడు అదోలా ఉన్నావు, ఏమైంది? స్నానానికి నీళ్ళు పెడతాను, త్వరగా రా, భోజనం వడ్డింతాను. వద్దమ్మా, ఆకలిగా లేదు. అదేటి సాయంకాలం కావస్తుంటేను ఆకలి లేకపోవడం ఏంటి? స్నానానికి ఓపిక లేకపోతే పోయింది, మరి తింటానికి ఏమైంది? అమ్మా, ఆకలి లేదని చెప్తున్నాను కదా, నన్ను వదిలే. ఏమైంది అమ్మడో, ఒంట్లో బాగాలేదా? బాగానే ఉన్నా. నా సంగతి వదిలేసి మీరు వెళ్ళి భోంచేయండి. లేదమ్మడో, నువ్వు తినపోతే మాకెలా తినబుద్ధి అవుద్ది? నీకోసం ఎదురు చూస్తున్నాం కదా. ఆమడ నా గ్లాబర్ పోయినా సరే నేను తిన్ను. అబ్బబ్బబ్బా, ఎందుకు విసిగిస్తారు? వెళ్ళండి, మిమ్మల్ని తినమని చెప్పాను కదా. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి. ఏంట్రా ఇన్స్పెక్టర్ మేడం పోవద్దందిగా? వాళ్ళంతే అంటారా? ఈ కేసు ఎప్పుడు తేలేను. అయినా ఆ శుక్లగాడి చంపుంటాడు. వాడి కమ్ముడు పోయి మనల్ని నమ్మించడానికి ఇవన్నీ చేస్తున్నారు. అది కాదురా, ఆ ఇన్స్పెక్టర్ సంగతి వదిలేయి. కనీసం చిన్న కర్మకైనా ఉండొచ్చు కదా. వద్దులే, ఇంతకాలం మామయ్య గారిని మీరే చూశారు, అదేదో మీ చేతుల మీదుగానే కానివ్వండి. అదేంటమ్మా అలా మాట్లాడతావు? సొంతోళ్ళుండి ఏదో అనాథలాగా మమ్మల్ని కర్మకాండ చేయమంటావు? రే, నా మాట విను. ఆ కార్యక్రమం నువ్వే జరిపించు. గిరిజ, టైం అవుతుంది పదా. ఏ ఆగరా బాయ్. ఏం తమ్మి, ఏడిపోతున్నావురా? మీరైనా చెప్పండి సార్, వెళ్ళిపోతానంటున్నాడు. కర్మకాండలు మేమే చేయాలంట. ఓ మేడం, ఇక రండి, ఈడ దునియా డ్రామా జరుగుతున్నది. ఏంటండి, మా తండ్రికి కర్మకాండలు మా ఇష్టం వచ్చిన వాడితో చేయిస్తాం. అడగటానికి మీరెవరు? కేసు ఫైనల్ అయినప్పుడు కాల్ చేయండి, అప్పుడు వస్తాం. గిరిజ, పదవడదాం. మిస్టర్ విష్ణువర్ధన్, ఈ సిటీ దాటి ఒక్క అడుగు బయట పెట్టినా లోపలేస్తాం. అండర్స్టాండ్? బాగానే ప్లాన్ చేసావు, కానీ ఒక చిన్న విషయాన్ని మర్చిపోయావు. అరే ఇందిరాబాయ్, సమజ్గాలి. పెరాలసిస్ వచ్చినోడు గంత బలంగా ఉరెట్లేసుకుంటాడు రా బాయ్. అంటే ఆ ఊరి నేను వేశానన్నా? ఏంటి మీ ఉద్దేశం? మేడం, ఏంటి మేడం మీరు అనేది? ఎక్కడైనా తన తండ్రిని తన కొడుకే చంపుకుంటాడా? ఎంత పోలీస్ అయితే మాత్రం ఇంత నిందలు వేయాలా? కన్న కొడుకు మేడం వాడు. అరే ఓ కాకా, గీడసలు కన్న కొడుకే కాదు, దొంగ నా కొడుకు. మిస్టర్ కానిస్టేబుల్, హోల్డ్ యువర్ టంగ్. అగో ఏం రో, రెండు అంగ్రేజీ మాటలు మాట్లాడంగానే భయపడిపోతాం అనుకున్నా అవరా హౌలే. ఇన్స్పెక్టర్ మేడం, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మా ఆయన హత్య చేయడం ఏంటండి? మేము వచ్చింది వల్ల 2 గంటలకి. మా మామయ్య గారు ఎప్పుడో చనిపోయారు. మీరు వచ్చింది ఈ రోజు 2 గంటలకు కాదు. వచ్చాం. అవును మేడం, 2 గంటలకే వచ్చారు. 2 గంటలకి ఇక్కడికి వచ్చారు, కానీ సిటీకి నిన్ననే వచ్చారు. అబద్ధం, మేము ఇవ్వాలే వచ్చాం. మీరు అనవసరంగా మమ్మల్ని... Shut up. సీను, ఎస్ మేడం.